బహుశా రోజుకి మీరు చాలా సర్జరీస్ చేస్తారనుకుంటాను, ఒక 3-4 మినిమమ్మా, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఉంటాయండి, తప్పకుండా. ఇప్పటివరకు సార్ మీరు ట్రీట్ చేసిన కేసెస్ అన్నిట్లో మీ మోస్ట్ క్రిటికల్ అండ్ క్లెయిమ్ టు ఫేమ్ అనొచ్చు, క్లెయిమ్ టు సాటిస్ఫాక్షన్ అనొచ్చు, ఆ కేసు ఏంటి సార్? అంటే దాదాపుగా ఇంకా అయిపోయింది పని, ఇంకా ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో మీరు ఒక ప్రాణాన్ని బ్రతికించి క్యాన్సర్ బారి నుంచి కాపాడిన కేసు. తప్పకుండానండి. అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇది నేనేదో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసే కాపాడని కూడా చెప్పలేను. అట్ ద సేమ్ టైం మన యొక్క వర్క్ ద్వారా అంటే ఒక పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవటం కానీ, వారికి లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవటం అనేది జరగడం అనేది అనేక కేసుల్లో ఉన్నాయి. జస్ట్ అవుట్ ఆఫ్ ది మైండ్ నేను ఇప్పుడు మీకు గుర్తు చేసుకుని చెప్పాలి అంటే, మరి ఒక స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అనేది రెక్టల్ క్యాన్సర్కి ఉంటుంది. సో ఒక డాక్టర్కి ఇక సర్జరీ చేయాలి రెక్టల్ క్యాన్సర్ సంబంధించి. సో ఆల్మోస్ట్ 12 hours సర్జరీ, ఎందుకంటే అది పోస్ట్ రేడియేషన్ అంత స్టక్ ఉంది. సో సర్జరీ చేసి మొత్తం రెక్టమ్ తీసేస్తే పర్మనెంట్ కొలాస్టమీ పెట్టాలి. సో అలాంటిది ఆ కొలాస్టమీ మనం అవాయిడ్ చేయాలని చెప్పి అన్ని రకాలుగా రోబోటిక్ సర్జరీ ద్వారా చేసాం. చివరికి టిష్యూ థిక్ ఉండటం వల్ల రోబోటిక్ స్టేప్లర్ ఫైర్ కాలేదు. సో తర్వాత లాప్రోస్కోపిక్ స్టేప్లర్ ఫైర్ చేసినా అది కూడా ఫైర్ కాలేదు. తర్వాత మరి ఓపెన్ సర్జరీ చేసి ఆ యొక్క రెక్టమ్ ని ఏనల్ కెనాల్ జాయిన్ చేయడము, తర్వాత పర్మనెంట్ బ్యాగ్ లేకుండా మరి ఆయనకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది టైం ఎంత పట్టినా కానీ అంటే ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సాటిస్ఫైయింగ్ టు మీ. అంటే నాన్ స్టాప్ 12 hours సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ అవుట్కమ్ బాగుంది అనేటువంటిది సంథింగ్ ఇస్ రియలీ సాటిస్ఫైయింగ్ టు మీ. ఆ పేషెంట్ వయసు ఎంత సార్? వాళ్ళు ఏ పరిస్థితిలో మీ దగ్గరికి వచ్చారు? 45 years old, రెక్టల్ క్యాన్సర్ స్టేజ్ 3 లో ఉండే. సో కీమో రేడియేషన్ 2 ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ కొలాస్టమీ అనేటువంటిది చాలా భయం ఉంటుంది, అందరికి కూడా చాలా టబు కూడా ఉంటుంది ఈ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే కొలాస్టమీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ కొలాస్టమీ అంటే? కొలాస్టమీ అంటే పెద్ద పేగుని కడుపు పై నుంచి తీసుకుని వచ్చి దాంట్లో ఒక బ్యాగ్ పెడతాం, స్టూల్ అక్కడి నుంచే వస్తుంది. సో మోషన్ అటువంటిది ఇక బ్యాగ్ లో నుంచి వస్తుంది. లైఫ్ టైం ఒకలాంటి స్టిగ్మా కూడా, అది స్టిగ్మా కూడా. సో భయపడుతూ ఉంటారు, స్మెల్ వస్తాను అయితే మెయింటెనెన్స్ ఇష్యూస్ కోసం. బట్ ఈ రోజుల్లో టెక్నిక్స్ కొత్త మంచి ఉన్నాయి, ఇబ్బంది ఏం కాదు. అయినప్పుడు కూడా పర్మనెంట్ బ్యాగ్ అనేది ఎవరైనా కూడా వద్దనే కోరుకుంటారు. అంతే కదా సార్. సో అట్లా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా సార్? వెరీ మచ్ హ్యాపీ, వెరీ మచ్ రెగ్యులర్ గా ఫాలో అప్ వస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడల్లా మనకి ఆనందం. సార్ మీకు నిత్యం ఐ థింక్ మీ కెరియర్లోనే ఒక రోజు ఒక సవాల్. ఎందుకంటే ఒక టెక్నాలజీ పరంగా కావచ్చు, కొత్త కొత్త క్యాన్సర్లు పుట్టుకు రావడం. ఏంటి సార్ మోస్ట్ భయానకమైన వాస్తవాలు ఏంటి క్యాన్సర్ గురించి వాళ్ళు మీరు చెప్పాలంటే? క్యాన్సర్ భయానక వాస్తవాలు చెప్పాలి అంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నంబర్స్ ఇంక్రీజ్ ఒకటే కాదు, అర్లీ స్టేజ్ లో ఇంకా తక్కువగానే ఉన్నాయి. 70% ఆఫ్ క్యాన్సర్ ఈ రోజు కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 మనం అనుకుంటున్నాం. అర్లీ డిటెక్షన్ అనేటువంటిది మనం కొంతవరకు సిటీస్ లో పర్వాలేదు కానీ, బట్ ఓవరాల్ గా ఇంకా కూడా అర్లీ డిటెక్షన్ అనేది ఎక్కువగా లేదు, 30% మాత్రమే ఉంది. సో సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే, వన్ ఆప్షన్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మోర్ ఇన్వెస్టిగేషన్స్. ఈ రోజుల్లో హెల్త్ చెకప్స్ కానీ, లేకపోతే అవేర్నెస్ పెరిగింది. సో రెండోది లైఫ్ స్టైల్ మారింది, దాని వల్ల కూడా సంఖ్య పెరుగుతుంది. సో అంటే ఈ రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్, మేబీ బికాస్ ఆఫ్ డయాగ్నోసిస్ ఎక్కువ అవటము, అట్లనే లైఫ్ స్టైల్ యొక్క మరి ప్రభావం వల్ల కూడా సంఖ్య పెరుగుతుంది. సో యంగర్ పీపుల్ లో క్యాన్సర్ పెరుగుతా ఉంది ఇటీవల. బ్రెస్ట్ క్యాన్సర్ చూడండి 40s, 50s లో వస్తా ఉంది ఎక్కువ మంది. రాండమ్ గా వచ్చేస్తున్నాయి కదా సార్? yes. కోలన్ క్యాన్సర్ యంగ్ పీపుల్ వస్తా ఉంది 40s లో. నో అలార్మ్స్ లేకుండా సడన్ గా వస్తుంది. కొన్నిసార్లు తెలిసేటప్పటికే స్టేజ్ 4 లో ఉంటా ఉంది. సో ఐ థింక్ ఇట్లా ఓవరాల్ గా మనం చూస్తుంటే సడన్లీ ఇది ఒక సైలెంట్ పాండమిక్ లాగా అనుకోవచ్చు మనం. అంటే మనం కోవిడ్ గురించి అంత మాట్లాడుకున్నాం చూడండి. కోవిడ్ మొత్తం ఓవరాల్ చూస్తే 10 million deaths అంటే 1 crore. మన క్యాన్సర్ మనం ఎవ్రీ ఇయర్ వి లూజ్ 1 crore people టు క్యాన్సర్. అంటే మనకి మీరు అన్నట్టుగా సైలెంట్ పాండమిక్ కాబట్టి అది గ్రూప్స్ లో, క్లస్టర్స్ లో కనిపించట్లేదు, ఒకేసారి అకస్మాత్తుగా రావట్లేదు, అంటువ్యాధి కాదు కాబట్టి తెలియటం లేదు. స్ప్రెడ్ అక్రాస్ అన్నమాట. సో అలాంటిది మీరు రోజు అయితే నిత్యం పేషెంట్లకి భరోసా ఇవ్వాలి, లేటెస్ట్ గా ఉన్న పరిస్థితుల్ని, టెక్నాలజీని వాడాలి. ఇవన్నీ చేస్తూ సార్ ఒక బ్రిలియంట్ కెరియర్ అండ్ నాట్ జస్ట్ అ కెరియర్, ఒక మిషన్, లైఫ్ మిషన్ పెట్టుకున్నారు మీరు డాక్టర్ చినబాబు గారు. వి ఫీల్ సో ప్రౌడ్ వెన్ వీ లుక్ ఎట్ యూ. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అద్భుతమైన ఆంకాలజిస్ట్, దేశవ్యాప్తంగా అందరూ గర్వించే ఆంకాలజిస్ట్ ఉన్నారని చెప్పి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. యూ మేక్ అస్ ఫీల్ సో అంటే comforted that there is great medical care available. You just have to meet the right doctor. And cancer కి సంబంధించి అందరికీ తెలుసు డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు ఫస్ట్లో ఆయన మాటతో, ఆయన స్మైల్ తోటే సగం వైద్యం చేసేస్తారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా చక్కగా ఎంతో మందిని రక్షించి క్యాన్సర్ బారి నుంచే పడిన వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేశారు. అండ్ ఆయనతో పాటు మనం సుమన్ టీవీ ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు పలకరిస్తూ మీ నుంచి బోర్డంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్, విత్ యువర్ పర్మిషన్. Thank you very much, Dr. Chinababu Sunkavalli garu. Thank you so much. Thank you all the viewers of Suman TV. Thank you sir.